థియేటర్స్ లో కన్నప్ప సందడి, ఆస్కార్ లిస్టులో కమల్ పేరు, నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న స్క్విడ్ గేమ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ లో హీరో మంచు విష్ణు నటించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీ వాళ్ళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ లో కుటుంబ సభ్యులతో కలిసి కన్నప్ప సినిమాను మంచు విష్ణు వీక్షించారు. కుటుంబ సమేతంగా ఈ మూవీని చూడాలని అభిమానుల్ని మంచు విష్ణు కోరారు. మంచు విష్ణు కళల ప్రాజెక్టుగా రూపొందించిన కన్నప్ప ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ప్రీమియర్స్ కు వస్తున్న పాజిటివ్ స్పందనలపై ఆయన స్పందించారు. ఈ క్షణం కోసం ఎదురు చూశానంటూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కన్నప్పపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటుడు మంచు మనోజ్. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన మైసా అనే కొత్త మూవీతో రాబోతున్నారు. రవీంద్ర పూలే దీనికి దర్శకత్వం వహిస్తుండగా 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీ యూత్ లో కల్ క్లాసిక్ గా నిలిచింది. ఇక ఈ సెన్సేషనల్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఇచ్చారు మేకర్స్. వాస్తవ సంఘటనల ప్రేరణతో మల్లేశం ఫేమ్ ఆర్ రాజా తెరకెక్కించిన చిత్రం 23. ఈ సినిమాలో తేజ, తన్మయ్ జంటగా నటించారు. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈటీవీలోనూ స్ట్రీమింగ్ కి వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం 3BHK. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో వేడుకగా జరిగింది. ఈవెంట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి విషయంలో తల్లిదండ్రులు తనకెంతో సపోర్ట్ గా నిలిచారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీలో చోటు పొందిన వారి జాబితాను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసింది. ఇందులో నటులు కమల్ హాసన్ ఉన్నారు. ఇప్పటికే ఆస్కార్ అకాడమీలోకి ఇండియన్ యాక్టర్స్ కమల్ హాసన్ కు ఆహ్వానం అందింది. ఎంతో మంది తమ జీవితాన్ని పనంగా పెట్టి ఆడే నెత్తుటి ఆట స్క్విడ్ గేమ్. హ్యాంగ్ జాంగ్ హ్యూగ్ దర్శకత్వం వహిస్తున్న స్క్విడ్ గేమ్ 3లో నటుడు లీ జాంగ్ లీ, లీ బయుంగ్ హోన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సీక్వెల్ ఇవాల్టి నుంచి నెట్ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది.